తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి 3 లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. 3 లారీల్లో ఒకదానికొకటి వెంటనే మంటలు అంటుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోడౌన్లో ఉన్న కార్మికులు మంటలు చిక్కుకున్నట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి 3 లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. 3 లారీల్లో ఒకదానికొకటి వెంటనే మంటలు అంటుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోడౌన్లో ఉన్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? అయితే ప్రధానంగా విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే దీపావళి అత్యంత త్వరలో ఉండగా ఈ దీపావళికి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపించడానికి దాదాపు 3 లారీల్లో కూడా టపాసులు ఎక్కిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. దీంతో 3 లారీల్లో ఒకదానికొకటి వెంటనే మంటలు వ్యాప్తి చెందడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పొగ కూడా దట్టంగా కమ్ముకోవడంతో గూడౌన్లలో ఉన్నటువంటి లారీల్లో ఎక్కించేటటువంటి కార్మికులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లుగా సమాచారం వస్తుంది. ఈ క్రమంలో స్థానికంగా ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించడంతో 5 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఘటనా స్థలిని స్థానిక పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా పరిశీలించారు. వెంటనే వారందరికీ సహాయక చర్యలు అయితే చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మంటల్లో ఎంతమంది సిబ్బంది ఇరుక్కున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపైన ఇప్పటికే విచారణ అయితే చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 1వ తేదీన అదే ప్రాంతంలోని తూత్తుకుడి జిల్లా నజరెత్ సమీపంలో కూడా ఇలాంటి బాణాసంచా ఫ్యాక్టరీ గోదాంలో పేలుడు సంభవించి 2 కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 మహిళలు కూడా గాయపడడంతో వారికి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున కూడా ఎవరైతే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇవాళ చోటు చేసుకున్నటువంటి భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ మృతులు ఎవరైనా ఉన్నారా, మంటల్లో ఇంకెవరైనా చిక్కుకున్నారా అన్న దానిపైన వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తరచుగా కూడా ఇటు బాణాసంచాకి ప్రధాన కేంద్రమైనటువంటి శివకాశిలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి 3 లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 3 లారీల్లో ఒకదానికొకటి వెంటనే మంటలు అంటుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోడౌన్లో ఉన్న కార్మికులు మంటలు చిక్కుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.